ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అనేకమైనటువంటి తప్పులు చేశారని, ఇసుకలో భారీగా దోచేశారని, నాడు నేడు కార్యక్రమాల్లో దోచేశారని, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచేయటం జరిగిందని, వీటి మీద విచారణ జరిపిస్తామని, ఇలా అనేకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అసలు ఋషికొండలో ఆ నిర్మాణాలు ఎందుకు కట్టారు అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు వీటిని ఎందుకు నిర్మించారో తెలియదు, ఇప్పుడు వాటిని పర్యాటకానికి ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారని, అసలు ఎందుకు కట్టారు, ఏం చేస్తున్నారు ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అని, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకుండా చేశారని, ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేశారని, ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదని, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదని, ఎక్కడ ఒక పరిశ్రమను తీసుకురాలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇలా అనేకమైనటువంటి అంశాల్లో ఫెయిల్యూర్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీడీపీని గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవలకు రాజకీయ రంగు పులిమి వాటిని చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందటం కోసమే ఈరోజు ఏపీలో సభ ఎగ్గొట్టి ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారని, ఇక్కడ ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని నిలదీస్తామని చెప్పి ఢిల్లీ వెళ్ళి అక్కడ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది.